పెద్దపల్లి జిల్లాలో డివిజన్ కార్పొరేటర్ సుమలత వినూత్నంగా నిరసన తెలిపారు. రామగుండం కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యంతో రోడ్లన్నీ దెబ్బతిని నడవలేని పరిస్థితిలో ఉందన్నారు. అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా రోడ్డుపై బురద నీటిలో కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. డివిజన్ కాలనీలోని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని మండిపడ్డారు. టెండర్ అయిన రోడ్డు వేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. జిల్లా కలెక్టర్, కమిషనర్ చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు కార్పొరేటర్ సుమలత. అధికారుల నిర్లక్ష్యం సంబంధించిన పద్మావతి కాలనీ మెయిన్ రోడ్డు వేయకుండా అధికారులు, మేయర్ గారు, కమిషనర్ గారు ఇక్కడికి వచ్చిన టెండర్ అయ్యి ఇక్కడికి వచ్చిన కంకర ఇసుక తీసుకెళ్తుంటే కూడా చప్పుడు చేయకుండా చూస్తూ ఉండడం. ఈ రోడ్డు ప్రధానంగా సాయినగర్, కేసీఆర్ కాలనీ, టీచర్స్ కాలనీ, పద్మావతి కాలనీకి సంబంధించిన మెయిన్ రోడ్డు. ఇప్పుడు మేము వచ్చినాక యూజిడి వేసి పాపం ప్రజలకు ఇబ్బంది అవుతుంది. చాలామంది ఈ రోడ్డు మీద పడి కాళ్ళు చేతులు విరిగిపోయినప్పటికీ కూడా అధికారులు స్పందించకపోయేసరికి మేము కౌన్సిల్లో పెట్టి తీర్మానం చేసి కౌన్సిల్ పెట్టి టెండర్ అయ్యి 40 లక్షల రూపాయల వర్క్ అయి ఇసుక పోసిండు, కనుక్కర పోసినప్పటికీ కూడా మొన్న రీసెంట్గా గత 10 రోజుల క్రితం ఆ కాంట్రాక్టర్ వచ్చి అవన్నీ తీసుకెళ్ళడం జరిగింది. ఎందుకంటే నేను ఇక్కడ ఎందుకు తీసుకెళ్తున్నామన్నా అంటే నేను ఇక్కడ రోడ్డు వేయడం లేదు, నన్ను ఇక్కడ అధికారులు వద్దన్నారు, నేను తీసుకెళ్తున్నా అనేసి ఆ కాంట్రాక్టర్ వచ్చి చెప్పడం జరిగింది. ఎందుకు మా 25వ డివిజన్ ఈ నగరపాలక సంస్థలో లేదు కాబట్టి మా రోడ్లు ఇలా ఉంచుతున్నారా? కమిషనర్ గారు స్పందిస్తారా, మేయర్ గారు స్పందిస్తారా, నేను స్పందిస్తారా? ఎవరికి ఏమైనా కూడా చేసేది ఏం లేదు. తర్వాత వచ్చి అయ్యో పాపం ఇలా జరిగిందని తప్పించి జరిగిన ప్రాణ నష్టాన్ని మాత్రం ఎవరు భర్తీ చేయలేరు. అందుకే ముందు వచ్చి అధికారులు స్పందించి ఇక్కడ ఈ మెయిన్ రోడ్ వేయాల్సిందిగా కోరుతున్నాం.